హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మంజు శాస్త్రవర్. ఈరోజు నేను మీకు మీ పార్ట్నర్ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందా లేదా, ఉంటే మీ పార్ట్నర్ మీ గురించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారు, థర్డ్ పార్టీ గురించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటున్నారు చూస్తాం. తన ప్రజెంట్ ఫీలింగ్స్ చూస్తాం. ఓకే, మీ పార్ట్నర్ ప్రెసెంట్ సిచ్యువేషన్. వాట్ ఈస్ యువర్ పార్ట్నర్ ప్రెసెంట్ సిచ్యువేషన్? వాట్ ఈస్ యువర్ పార్ట్నర్ ప్రెసెంట్ సిచ్యువేషన్? ఎమోషనల్ అప్సెట్. వాట్ హ్యాపెండ్? ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు మీ పార్ట్నర్. స్టక్ అయిపోయినారు, ఏదో ఒక విషయంగా స్టక్ అయిపోయినారు. తన లైఫ్లో ఏదో జరిగింది, అందుకని ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు, స్టక్ అయిపోయినారు. ఎంపరర్ ఎనర్జీలో ఉన్నారు, ఎవరిని లెక్క చేయడం లేదు, తన ఎమోషన్స్ని ఎవరితో షేర్ చేయడం లేదు, కానీ మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తూ ఉన్నారు. ఓకే ఓకే మీ పార్ట్నర్ మీ గురించి ఏం ఆలోచిస్తూ ఉన్నారు? తనకు క్లారిటీ కావాలనుకుంటున్నారు, తనని తను ప్రొటెక్ట్ చేసుకుంటా ఉన్నారు. మీ ఇద్దరిది సోల్మేట్ కనెక్షన్, అంటే ఎమోషనల్ అటాచ్మెంట్ బాగా ఉంది మీ పార్ట్నర్కి మీ మీద. మీ ఇద్దరిది పాస్ట్ లైఫ్ కనెక్షన్, కానీ కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలియటం లేదు. మీ పార్ట్నర్ లైఫ్లో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంటే వాళ్ళ గురించి మీ పార్ట్నర్ ఏమనుకుంటా ఉన్నారు? థర్డ్ పార్టీ గురించి. థర్డ్ పార్టీ మనీ మైండెడ్గా ఉన్నారు, బాగా మనీలో ఫోకస్గా ఉన్నారు, వాళ్ళతో ఎంజాయ్ చేస్తున్నారు, తన ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మీ ఇద్దరి మధ్య కంపేర్ చేస్తున్నారు మీ పార్ట్నర్. థర్డ్ పార్టీ చాలా ఫ్రీగా ఉన్నారు, అంటే ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ లేకుండా ఉన్నారు. ఓకే, మీ పార్ట్నర్ గురించి మీరేమనుకుంటున్నారు? మీరు కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. అండ్ థర్డ్ పార్టీ ఏమనుకుంటున్నారు? మీ పార్ట్నర్కి ఒక ఆఫర్ ఇవ్వాలనుకుంటున్నారు. ఓకే, కానీ మీ పార్ట్నర్కి ట్రూ లవ్ అండ్ అన్కండిషనల్ లవ్, ఎమోషనల్ అటాచ్మెంట్ మీ దగ్గరే ఉంది. థర్డ్ పార్టీకి జస్ట్ మేబీ ఎవరైనా కావచ్చు, ఇది ఒక ఫ్రెండ్గా కూడా ట్రీట్ చేయొచ్చు. ఊరికే మాట్లాడుతున్నారు అంతే, ఇక్కడ ఇంకేం లేదు, ఇక్కడ ఎలాంటి అటాచ్మెంట్ కనిపించడం లేదు ఇక్కడ. ఓకే, మీ పార్ట్నర్ ఏదో ఒక ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు, తన లైఫ్లో ఏదో ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నారు, అది మీతో చెప్పలేకపోతా ఉన్నారు, స్టక్ అయిపోయినారు, అక్కడి నుంచి మూవ్ కావటం లేదు. తను హీల్ అయ్యి మూవ్ అయిన తర్వాతే తన మనసులో ఏం జరిగింది, తన లైఫ్లో ఏం జరిగింది అనేది మీతో చెప్తారు. మీ మీద చాలా ఇష్టం ఉంది, మనసులో చాలా ఇష్టం ఉంది, కానీ ఏదో ఒక రీజన్ ఉంది, ఏది మీతో చెప్పకుండా తను స్టబ్బన్గా ఉండేదానికి ఏదో ఒక రీజన్ ఉంది. అంటే మనకిష్టమైన వాళ్ళతో మనం లైఫ్లో ట్రావెల్ చేయాలంటే మనకు కొంచెం ఓపిక ఉండాలి. అంటే వాళ్ళు ఏం చేసినా భరించే శక్తి ఉండాలి, వెయిట్ చేసే ఓపిక ఉండాలి. అప్పుడే మీకు ఇష్టమైన వాళ్ళతో మీరు లైఫ్లో ట్రావెల్ చేయగలరు. కానీ అది ఒక లిమిట్ ఉంటుంది దానికి. చాలామంది సంవత్సరాల తరబడి వెయిట్ చేస్తూ ఉన్నారు. దట్ ఇస్ నాట్ గుడ్ కదా. నిజంగా మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళంటే మిమ్మల్ని బాధ పెట్టరు కదా. మిమ్మల్ని బాధ పెడుతున్నారు వాళ్ళు అంటే మీరంటే లెక్కలేదు వాళ్ళకి. వాళ్ళ లైఫ్లో ఇంకెవరో ఉన్నారు, వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ ఇస్తూ ఉన్నారు. అందుకనే మీరేమంటే మీకు మీరు ఇంపార్టెంట్ ఇచ్చుకోవడం నేర్చుకోవాలి. ఎవరి మీద డిపెండ్ కాకూడదు లైఫ్లో. చాలామంది ఇంకా సోషల్ మీడియాలో అంతా సాడ్ సాంగ్స్, సాడ్ పొయిట్రీ అదంతా పెడతా ఉంటారు. అస్సలు అలాంటి పిచ్చి పనులు అస్సలు చేయొద్దు. మీరు ఎప్పుడు బాధలో ఉంటే కూడా సంతోషంగా ఉండేటట్లుగానే మీరు బయటకు చూపించుకోవాలి. అంటే మీరు పెట్టగానే వీళ్ళు చాలా బాధపడుతున్నారు, వీళ్ళకి ఇంకేం పని లేదు అట్లా అనుకుంటారు కదా. అందుకని అట్లాగంతా మిమ్మల్ని మీరు ఎగ్జిబిట్ చేసుకోకుండా మీరు జస్ట్ హ్యాపీగా ఉన్నట్లుగా ఉండాలి ఎప్పుడు. అప్పుడే మీకు అందరు అట్రాక్ట్ అవుతారు. ఓకే, మీ పార్ట్నర్ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్. మీ పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్. మీ పార్ట్నర్ తన ప్రేమను మీకు ఇవ్వాలనుకుంటున్నారు, పాస్ట్లో అనుకున్నారు. ప్రజెంట్ మీరు ఒక సొఫిస్టికేటెడ్ పర్సన్, అంటే మీ దగ్గర
మనీ, మెటీరియల్ థింగ్స్ అంతా బాగుంది, మీరు చాలా హ్యాపీగా ఉన్నారు అనుకుంటున్నారు. ఫ్యూచర్లో మిమ్మల్ని ఒక వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్గా చూస్తారు. మీ పాస్ట్లో వచ్చి మీరు క్లోజ్డ్ బుక్ అయిపోయి ఉంటారు. ప్రజెంట్ మనసులో బాధపడుతూ ఉన్నారు. ఎంత ఏం చేసినా మీ పార్ట్నర్ దగ్గర నుంచి రిటర్న్ మెసేజ్ రావటం లేదే, తనతో మాట్లాడటం లేదని మీరు బాధపడుతూ ఉన్నారు. ఫ్యూచర్లో మీతో మాట్లాడతారు మీ పర్సన్. మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లెవెల్లో చూసుకుంటారు. ఓకే, థర్డ్ పార్టీ గురించి, థర్డ్ పార్టీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. థర్డ్ పార్టీ పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్. పాస్ట్లో ఎమోషన్స్ బ్యాలెన్స్గా ఉండే, ప్రజెంట్ న్యూ బిగినింగ్ అయ్యింది. ఫ్యూచర్లో కమ్యూనికేషన్ వస్తుంది, అక్కడ వస్తుంది కమ్యూనికేషన్ వస్తుంది. ఓకే, కానీ ఇక్కడ మిమ్మల్ని ఎంప్రెస్ లెవెల్లో చూస్తున్నారు మీ పార్ట్నర్. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత, ఇప్పుడు ఒక ప్రాబ్లం వచ్చిందనుకోండి, మీకు మీ పార్ట్నర్కి మధ్యలో ఇంకొకరిని తీసుకురావద్దు. మీ ఇద్దరి మధ్యలో ఇంకొకరిని తీసుకొచ్చారంటే మీరు థర్డ్ పార్టీ అయిపోతారు. అది మేల్ కానీ ఫీమేల్ కానీ, మీకు వచ్చిన ప్రాబ్లం మీరిద్దరే మాట్లాడి క్లియర్ చేసుకోండి. అంతేగాని ఈ వీళ్ళ ఫ్రెండ్స్నో వాళ్ళ ఫ్రెండ్స్నో తీసుకొచ్చేసారంటే మీ ఇద్దరి మధ్యలో మీరు థర్డ్ పార్టీ అయిపోతారు, వాళ్ళు కలుసుకుంటారు. అందుకని ఎవరిని మీ లైఫ్లోకి తీసుకురావద్దు. అట్ ప్రజెంట్ మూమెంట్ మీ పార్ట్నర్ మిమ్మల్ని ప్రేమిస్తున్నారా లేదా? మానసిక అశాంతితో ఉన్నారు, మేబీ గాడ్, వెయిటింగ్ ఎనర్జీ. మీ పార్ట్నర్ థర్డ్ పార్టీ మీద మీ పార్ట్నర్కి ప్రేమ ఉందా లేదా? హార్ట్ బ్రేక్ అయింది. మాట్లాడుతూ ఉన్నారు కానీ ఎందుకో హార్ట్ బ్రేక్ అయింది మీ పార్ట్నర్కి, అందుకే ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు. థర్డ్ పార్టీ వల్ల హార్ట్ బ్రేక్ అయింది. అడ్వైస్ తీసుకుంటా ఉన్నారు, వాళ్ళ వెల్ విషర్స్ అడ్వైస్ తీసుకుంటా ఉన్నారు. అండ్ ఏదో వాళ్ళ మధ్య ఏదో సంథింగ్ జరిగింది అండ్ ఆర్గ్యుమెంట్ వచ్చి మీ పార్ట్నర్ బాధపడతా ఉన్నారు. ఓకే, మీ దగ్గరికి మీ పార్ట్నర్ రావాలనుకుంటున్నారా లేదా? ఎస్, మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు. మీరు కార్మిక్ బాండ్ అని మీ పార్ట్నర్ గట్టిగా నమ్ముతున్నారు. మీ పార్ట్నర్ మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలని అనుకుంటున్నారు. మీ గురించి ఫ్యూచర్ కలలు కంటా ఉన్నారు. ఓకే, థర్డ్ పార్టీతో తన చుట్టూ ఉండే ప్రాబ్లమ్స్తో పోరాడుతూ ఉన్నారు. అంటే థర్డ్ పార్టీతో కొంచెం పోరాటంగానే ఉంది మీ పార్ట్నర్కి. అంత మంచి కార్డ్స్ అయితే రాలేదు థర్డ్ పార్టీ సైడ్. మీ గురించే మీ పార్ట్నర్ కలలు కంటున్నారు, మీరే తన కార్మిక్ బాండ్ అనుకుంటున్నారు. కానీ మానసిక అశాంతితో ఉన్నారు. తను ఇలా చేసిన దానివల్ల మీరు ఎక్కడ రిజెక్ట్ చేస్తారో అన్న భయం మీ పార్ట్నర్లో ఉంది. అందుకే మీ దగ్గరికి వచ్చి మీతో మాట్లాడాలంటే భయపడతా ఉన్నారు. ఓకే, బాటమ్ ఆఫ్ ద డే, నైట్ ఆఫ్ కప్స్. తన డీపర్ ఎమోషన్స్ మీతో షేర్ చేయాలనుకుంటున్నారు. మీ పార్ట్నర్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు? ఐ కాంట్ మేక్ ఏ డెసిషన్. ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నాను. నో వన్ అండర్స్టాండ్ మీ బట్ యూ. నన్ను ఎవ్వరు అర్థం చేసుకోలేదు, కానీ నువ్వు నన్ను అర్థం చేసుకున్నావు. నేను మనసులో ఏది అనుకుంటే అది నువ్వు నాకు చెప్పేస్తావు, నేను చెప్పకుండానే నువ్వు నాకు చెప్పేస్తావు అని మీ పార్ట్నర్ అంటున్నారు. ఐ క్రై ఎట్ నైట్. వై ఇస్ దట్ యు లవ్ మీ? నువ్వు అంటే మనం ఇక్కడ బాధపడుతుంటే వాళ్ళకి అక్కడ ఏడుపు వస్తుంటుంది. అది సోల్ కాంటాక్ట్ ఉంటే అలా జరగద్ది. అందుకని మీ పార్ట్నర్కి నైట్లో బాగా ఏడుపు వస్తూ ఉందంట. నువ్వు బాగా నన్ను ఎక్కువ ప్రేమిస్తున్నట్టును, అందుకే నాకు నైట్లో బాగా ఏడుపు వచ్చేస్తూ ఉంది అని మీ పార్ట్నర్ అంటున్నారు. నేను ఇప్పుడు కొత్తగా లెటర్స్ అన్నీ కొన్నాను, అవి మీకు షో చేస్తాను. మీ పార్ట్నర్ నేమ్ వచ్చి ఈ లెటర్స్లో స్టార్ట్ కావచ్చు. జస్ట్ ఎన్, ఎల్, బి, ఎస్, ఎం, ఆర్, టి, జెడ్, కే, ఓ. మీ పార్ట్నర్ నేమ్ ఈ లెటర్స్లో ఉందా లేదా చూసుకోండి. అండ్ కొంచెం తీస్తాం, జీ అండ్ హెచ్. ఓకే, మీ పార్ట్నర్ నేమ్ ఈ లెటర్స్తో స్టార్ట్ కావచ్చు. ఒరాకిల్ ఎనర్జీ చూడలేదు కదా మీ పార్ట్నర్కి మీకు.
డోర్ టు పర్సనల్ హీలింగ్ అండ్ హ్యాపీనెస్. మీ పార్ట్నర్కి పర్సనల్ హీలింగ్ డోర్ ఓపెన్ అయింది. వాకవే చేసేస్తున్నారు, తనకి ఇష్టం లేని సిచ్యువేషన్ నుంచి వాకవే చేసేస్తున్నారు. థర్డ్ పార్టీ డెవిల్ లాగా మిమ్మల్ని చూస్తూ ఉన్నారు. మీ పార్ట్నర్ మీ మీద ఇష్టమున్న మాస్క్ వేసుకో ఉన్నారు చెప్పకుండా. ఓకే, ఇప్పుడు ఏంజల్స్ మెసేజ్ కూడా పెట్టేస్తాను. ఏంజల్స్ ఏం గైడ్ చేస్తున్నారు మీకు? అబాండెన్స్, మీకు అన్నీ సమృద్ధిగా లభిస్తాయి. అండ్ ఆపర్చునిటీ, మీకు ఒక మంచి ఆపర్చునిటీ రాబోతుంది. మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి చాలా త్వరలోనే వచ్చేస్తారు. ప్రజెంట్ తనకి హార్ట్ బ్రేక్ అయింది కదా, ఇది అడగలేదు కదా. మీ పార్ట్నర్ ఎన్ని రోజుల్లో మీ లైఫ్లోకి వస్తారు? ఈరోజైతే తను ఎమోషనల్ అప్సెట్లో ఉన్నారు అండ్ మిమ్మల్ని చాలా చాలా ప్రేమిస్తూ ఉన్నారు. అండ్ 7 నెంబర్ వచ్చింది. 7 అవర్స్ ఆర్ 7 డేస్లో మీ పార్ట్నర్ మీ లైఫ్లోకి రావచ్చు. ఇప్పుడు మీ పార్ట్నర్ మేషరాశి నుంచి మీనరాశి వరకు ఉంటే మీ గురించి ఏమనుకుంటున్నారు? మీ పార్ట్నర్ మేషరాశి పర్సన్ అయితే మీతో రీయూనియన్ కావాలని కోరుకుంటా ఉన్నారు. మీ పర్సన్ వృషభ రాశి అయితే హెర్మిట్ ఎనర్జీలో ఉన్నారు. మీ పర్సన్ మిథున రాశి అయితే మనీ మేకింగ్లో ఫోకస్గా ఉన్నారు, వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు. మీ పార్ట్నర్ కర్కాటక రాశి అయితే తను ప్రొటెక్ట్ చేసుకుంటా ఉన్నారు. అండ్ మీ పార్ట్నర్ సింహరాశి అయితే మిమ్మల్ని లీగల్గా మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు. మీ పార్ట్నర్ కన్యా రాశి అయితే మిమ్మల్ని ఎంప్రెస్ లెవెల్లో చూస్తున్నారు. మీ పార్ట్నర్ తులారాశి అయితే మీతో న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. మీ పార్ట్నర్ వృశ్చిక రాశి అయితే మూవ్ ఆన్ అయిపోయారు ఈ రిలేషన్షిప్ నుంచి. మీ పార్ట్నర్ ధనుసు రాశి అయితే క్లారిటీ కావాలనుకుంటున్నారు. మీ పార్ట్నర్ మకర రాశి అయితే ఎంపరర్ ఎనర్జీలో ఉన్నారు. మీ పార్ట్నర్ కుంభరాశి అయితే స్లీప్లెస్ నైట్స్ ఉన్నాయి. మీ పార్ట్నర్ మీన రాశి అయితే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ ఉంది. ఓకే ఓకే ఫ్రెండ్స్, దిస్ ద రీడింగ్ ఫర్ ఆల్ సైన్స్. ఈ రీడింగ్ మీకు నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి. దిస్ ఈజ్ జనరల్ రీడింగ్ అండ్ మీ ఒపీనియన్స్ నాకు కమెంట్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.